హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న తుదిశ్వాస వదిలారు. ఆయన కాపు ఉద్యమ నేతగా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా తనదైన ముద్రను స్పష్టంగా వేసినటువంటి నిబద్ధతకు మారుపేరైనటువంటి రాజకీయ నాయకుడిగా మనం ముద్రగడ పద్మనాభం గురించి చెప్పొచ్చు. చాలామందికి రాజకీయ నాయకులకు వాళ్ళ పేరు వినగానే అతను మాజీ ముఖ్యమంత్రి అనో, అతను మాజీ మంత్రి అనో, మాజీ ఎమ్మెల్యే అని మనం చెప్తాం. కానీ ఒక్క ముద్రగడ పద్మనాభం గారిని మాత్రం ఇవేవీ కాకుండా ఆయన కులానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఉద్యమంతో ముడిపెట్టి ఆయన పేరును మనం తలుచుకుంటాం. ముద్రగడ పద్మనాభం అనగానే కాపు ఉద్యమ నేత అని ప్రతి ఒక్కరి మనసులోనూ అది మెదులుతుంది. ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ పద్మనాభానికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన నిబద్ధత, ఆయన రాజకీయ ప్రయాణం మనకు స్పష్టమవుతుంది. సో అయితే రచ్చ ఇంతగా గెలిచినటువంటి ముద్రగడ పద్మనాభంకు ఇంటిలో విభేదాలు చివరిదాకా పరిష్కరించేటువంటి పరిస్థితి కనిపించలేదా? కన్న కూతుర్నే తండ్రి కడచూపుకు అనుమతించినటువంటి దుర్భర పరిస్థితులు కిర్లంపూడిలో ఎందుకు నెలకొన్నాయి? ఆంధ్రప్రదేశ్లో కిర్లంపూడిలోన, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కిర్లంపూడిలోన ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినప్పుడు అతన్ని చూడడానికి చివరిసారిగా తండ్రికి నివాళులు అర్పించడానికి కూతురు క్రాంతి బయలుదేరి రాగా అక్కడి కార్యకర్తలు, చివరికి కన్న తల్లి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను రానివ్వద్దండి, తండ్రి దర్శనానికి ఆమెకు అనుమతి ఇవ్వద్దండి అని నిష్కర్షగా చెప్పడం ఎందుకు ఇంత విభేదాలు? తండ్రి కూతురుల మధ్య ఇంత వర్గ వైషమ్యాలు, కక్ష కార్పణ్యాలు ఎందుకు తలెత్తాయి అంటే అది కూడా రాజకీయ విభేదాల వల్లే అని మనం చెప్పొచ్చు. ఆయన అజాతశత్రువు. ముద్రగడ పద్మనాభం అంటే అందరికీ కావలసిన వాడు. పార్టీలకు అతీతంగా అందరూ అతన్ని తమవాడిగా గుర్తిస్తారు. కారణం ఏంటంటే ఆయన పార్టీల కంటే ఎక్కువగా తన కులాన్ని ప్రేమించాడు, తన జాతిని ప్రేమించాడు, తన జాతికి రిజర్వేషన్ కావాలి, తన జాతి బాగుపడాలి అని ఆయన అహరహరం శ్రమించారు కూడా. కాపు కులానికి రిజర్వేషన్ కావాలి, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలి, వెనకబడిపోయినటువంటి కాపు సామాజిక వర్గం ముందుకు రావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి అని పట్టుబడినటువంటి ఒక ఉద్యమ నేతగా మనం ఇవాళ ముద్రగడ పద్మనాభంని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. చాలామంది రాజకీయ నాయకులు కులాన్ని తమ రాజకీయాలకు వాడుకుంటారు, తమ ఉనికికి వాడుకుంటారు, తమ ఉన్నతికి వాడుకుంటారు, తమ పదవులు ఎక్కడానికి దాని ఒక అందలంగా వాడుకుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా కేవలం కులం కోసమే అతను కుల నాయకుడిగా పనిచేశారు. అందుకే ఇలాంటి నేతలు అరుదు అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అనగానే, ఆ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆయన పంతం, పట్టింపు, ఆయన మౌనం. ముద్రగడ పద్మనాభం గారు పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆయనకు అంత వాక్చాతుర్యం లేదు. ఆయన కలివిడిగా ఎవరితోనూ మాట్లాడరు. ఆయన ఎవరైనా సరే మర్యాద ఇవ్వడం అనేటువంటిది, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే సార్ అనో అయ్యా అనో మాట్లాడడం ఆయనకు తెలిసిన సంస్కారం. అంత గొప్ప సంస్కారవంతుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎవరికి కూడా హాని తలపెట్టే రకం కాదు. తన రాజకీయాల్లో కూడా ఎవరి వినాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తి కాదు. తాను రాజకీయంగా ఎదుగుతూ వెళ్ళారే కానీ ఎవరిని తొక్కి ఆయన పైకి వెళ్ళలేదు. అది ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విశిష్టతగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంతటి మహోన్నతమైన వ్యక్తి, కాపు కులంలో టవరింగ్ పర్సనాలిటీగా, కాపు కులానికి పెద్ద దిక్కుగా నిలిచినటువంటి ముద్రగడ పద్మనాభం ఇవాళ కనుమరుగయ్యారు, తుదిశ్వాస వదిలారంటే వేరెవరికి కాదు, కుటుంబానికి కూడా కాదు, కాపు సామాజిక వర్గానికి అది తీరని లోటుగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా కాపు సామాజిక వర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాపు సామాజిక వర్గాన్ని కేవలం తమ రాజకీయాల కోసం వాడుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం గురించి చెప్తూ ఆ ఓటు బ్యాంకును తాము ఉపయోగించుకుంటూ నేతలుగా ఎదిగారు, మంత్రులుగా ఎదిగారు, చివరికి ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.
అయితే కాపు సామాజిక వర్గం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఇప్పటికీ కూడా అది సరైన గుర్తింపు లేకుండా ఆ సామాజిక వర్గం కునారిల్లుతూనే ఉంది. అలాంటి సామాజిక వర్గానికి తాను ప్రతినిధిగా నిలబడి తన అస్తిత్వం తన కులంతో ముడిపెట్టి చెప్పిన ధైర్యం గల నాయకుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం. ఆయన తన ఓటు కోసం భయపడలేదు, తన సీటు కోసం భయపడలేదు, తన పదవి కోసం భయపడలేదు. ఏది ఏమైనా సరే నా సామాజిక వర్గం ముందుండడమే నాకు కావాలి అని ఆయన ఒక ఉద్యమ నేతగా మాత్రమే తన్ను తాను ఐడెంటిఫై చేసుకున్నారు. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం చాలా పంతాలు పట్టింపులు ఉన్నటువంటి వ్యక్తి. సాధారణంగా ఆయన ఏ శపథము చేయరు, కానీ శపథం చేస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. రాజకీయాల్లోన ఇవాళ రేపు శపథాలు చేయడం అనేటువంటిది జుజుబీ లాంటిది. ప్రతి ఒక్కరు కూడా శపథాలు చేస్తుంటారు. నేను ఇది కనుక చేయకపోతే నా రాజకీయాలకు నేను రాజీనామా చేస్తాను, నా ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తాను, నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. ఇలా ఉత్తర ప్రగల్భాలు పలికేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి నేటి రాజకీయంలో మొన్నటి ఎలక్షన్లో 2024 ఎలక్షన్లోన వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ప్రచారం చేస్తూ తమ కాపుకు ఆ నేత ఆ పార్టీ అండగా నిలుస్తుందని నమ్మి అక్కడ చేరి ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరడం కూడా కేవలం కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసమే ఆయన చేరారు, తన స్వలాభం కోసం కాదు. ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తి ఈసారి ఎన్నికల్లోన వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే నేను నా పేరును మార్చుకుంటాను అని ఆయన శపథం చేశారు. సాధారణంగా ఎవరైనా శపథం చేస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ మామూలు అయిపోతారు. ఆ మాట ఇచ్చారు అయిపోయింది అని పెద్దగా ఎవరు పట్టించుకోరు, పెద్దగా ఎవరు ప్రశ్నించరు కూడా. కానీ ముద్రగడ పద్మనాభం గారు అలా చేస్తే ఆయన ఎందుకు ముద్రగడ అవుతారు? తాను తన పేరు మార్చుకుంటానని చెప్పారు. వెంటనే ఓడిపోయిన వెంటనే బేషరత్తుగా తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. కేవలం అనుకోవడం కాదు, ఆయన గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారంటే ఆయన ఎంత పట్టింపు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకటి ఆలోచించండి. కాపు ఉద్యమ నాయకుడు, తన జీవితం మొత్తం కాపు కోసమే దారాదత్తం చేసినటువంటి వ్యక్తి, తన కులంతో తన అస్తిత్వాన్ని ముడిపెట్టుకున్నటువంటి వ్యక్తి, కేవలం ఒక ఎన్నికల్లో ఓటమికి వస్తే తమ కాపు కులానికి సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుందన్న ఒక బాధతో ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన నమ్మకం కొడిగట్టిపోయిందని చివరికి తన కాపు కులాన్నే పణంగా పెట్టి రెడ్డిగా తన పేరు మార్చుకున్నారంటే ఇంతకంటే నిబద్ధత ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని బహుశా మనం ఈ మధ్య కాలంలో చూడం. 3 ముఖ్యమంత్రులతో పనిచేశారు ఆయన. వాళ్ళ తాతగారు మున్సబ్గా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతటి రాజకీయ నేపథ్యం, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో ఉద్యమాలు చేపట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభానికి సొంత ఇంటిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. దాన్ని ఎవరికి చెప్పుకోగలరు? కన్న కూతురు అతన్ని కాదని వెళ్ళిపోయారు. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరితే ఆమె కాదని వెళ్ళిపోయి జనసేనలో చేరారు. జనసేన వల్లనే కాపు సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆమె ఘోషించారు. చూశారా విచిత్రం? ఆమె జనసేన వల్లనే కాపు సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆ కాపు ఉద్యమ నేత ఇంటి నుంచి ఆమె వెళ్ళి జనసేనలో చేరితే ఇవాళ జనసేన అధినేత ఏమంటున్నారు? నేను ఒక సామాజిక వర్గానికి పట్టుబడిన వ్యక్తి కాదు, కాపు వల్లనే నేను ఉప ముఖ్యమంత్రిని కాలేదు, కాపు వల్లనే నేను ఎన్నికలు గెలవలేదని మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏ సామాజిక వర్గం తన వెన్నంటి నిలిచిందో ఇవాళ ఆ సామాజిక వర్గం నాది కాదు అంటున్నారు. అలాంటి రాజకీయ నాయకుడి నుంచి ఈ సామాజిక వర్గం కాపాడాలి అనేటువంటి ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఊహిస్తే మనం ఎంతటి ఉదాత్తమైనటువంటి ప్రయాణం ఆయన చేశారు కదా అని అనిపిస్తుంది. చివరి దాకా కూడా ఆయన ఆ విభేదంతో ఆయన చాలా సైలెంట్ అయిపోయాడు, ఎవరితో మాట్లాడడం మానేశారు. చివరికి ఆయన కూతురు ఎంతటి విభేదాలంటే, రాజకీయాల్లోనూ విభేదాలు ఉండడం ఓకే, అది సహజమే. కానీ తండ్రి కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీలో వెళితే ఆ కూతురు ప్రత్యర్థి పార్టీలో ఉండి తండ్రిని దూషించారు, పార్టీని దూషించారు, రాజకీయంగా ప్రకటనలు కూడా చేశారు, రాజకీయ సవాళ్లు విసిరారు. వాటన్నిటికీ ఆయన ఎప్పుడు కూడా స్పందించలేదు. అయితే ఆయన చివరికి అస్వస్థతకు గురైనప్పుడు ఆమె స్పందించి, మా నాన్నగారు తీవ్ర అస్వస్థతకు గురైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అస్సలు పట్టించుకోలేదని రాజకీయ ఆరోపణలు చేయడంతో పాటు ఆయనకు క్యాన్సర్ వ్యాధి వస్తే కనీసం సందర్శించలేదని అనగానే వెంటనే ముద్రగడ పద్మనాభం స్పందించారు.
నా గురించి ఎవరు సానుభూతి చూపక్కర్లేదు. నాకు క్యాన్సర్ వ్యాధి రాలేదు. నేను వయోభారంతో వచ్చినటువంటి అనారోగ్యంతో నేను బాధపడుతూ ఉన్నాను. అంతే తప్ప మీరెవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పినటువంటి నిబద్ధత గల నిఖార్సైన నాయకుడిగా మనం ముద్రగడ పద్మనాభాన్ని ఇవాళ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముద్రగడ పద్మనాభం గురించి బాహటంగా విభేదించిన ఆయన కూతురు క్రాంతి ఎందుకు అంతగా విభేదించింది? ఆమె ఈ రాజకీయ వైరుధ్యానికి కారణం ఏంటి? నిజంగా కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసమే ఆమె మరో అడుగు ముందుకేసి వేరే పార్టీలో వెళ్ళిపోయిందంటే రాజకీయంగా పరిశీలిస్తే అది కాదేమో అనిపిస్తుంది. చాలా సునిశ్చితంగా ఆలోచిస్తే ఇంట్లో ఉన్నటువంటి విభేదాలు, ముద్రగడ పద్మనాభం గారికి 2 సంతానం, అబ్బాయి గిరి, అమ్మాయి క్రాంతి. అబ్బాయిని తన రాజకీయ వారసుడిగా ఆయన ప్రకటి చేసుకున్నారు. ఎక్కడ తన కుమారుడికే మొత్తం పెత్తనం అంటగడతాడో అక్కడే ఉంటే నా అస్తిత్వం దెబ్బతింటుందేమో అని ఆలోచించినటువంటి ముద్రగడ పద్మనాభం కూతురు ఆయన నుంచి విభేదించి వేరుపడి జనసేనకు వెళ్ళిపోయారు. అంటే ఏంటి? తన సొంత రాజకీయ ఎదుగుదల కోసం కన్న తండ్రిని విభేదించి వెళ్ళిపోయారు. దానికి ఆవిడ చెప్పొచ్చు సిద్ధాంతాలు వేరయ్యాయి కాబట్టి నేను వెళ్ళానని. దానికి ఆవిడ చెప్పొచ్చు సామాజిక వర్గం కోసమే నేను వెళ్ళానని. దానికి ఆవిడ చెప్పొచ్చు సామాజిక వర్గానికి న్యాయం చేసేది కేవలం జనసేన అని. అయితే ఇప్పుడు ఆ జనసేన నాయకుడే అంటున్నాడు కదా, ఆ సామాజిక వర్గంతో నాకు సంబంధమే లేదంటున్నారు ఆయన. నేను అందరికీ చెందిన వాడిని అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆవిడ ఏం సమాధానం ఇస్తుందని కాపు సామాజికానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకోసమే ఆమె పట్ల తీవ్రమైన మనస్తాపం. అంతెందుకు ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లోనే వాళ్ళ సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ప్రతిష్టంభన. ముద్రగడ పద్మనాభం అనుచరులందరూ కూడా 2గా విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు ఒకవైపు ఉంటే, కూతురు మరో పార్టీ వైపు ఉంటే, అందరూ కూడా సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గం ఓటు బ్యాంకు కోసం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా విడిపోవడం వల్ల నిజంగా అక్కడ సామాజిక వర్గం నష్టపోతుందేమో అని కూడా మనం చూడాలి. సరే, ఇవాళ ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్పించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సంతాపం ప్రకటించారు. అలాగే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అతనైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాక్షాత్తు నాకు పితృ సమానులు అని చెప్పారు. ముద్రగడ పద్మనాభం నాకు పితృ సమానులు అని చెప్పారు. అలాంటి ఆయన పోవడం మా పార్టీకి తీరని లోటు అని కూడా చెప్పారు. మరి ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి ఆయన చెప్పుకున్నారు. ఇదే సందర్భంలోన ముద్రగడ పద్మనాభం కూతురు తన తండ్రిని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆమెకు నో అడ్మిషన్ అని చెప్పారు. క్రాంతి గో బ్యాక్ అని నినాదాలు చేశారు. కారణం ఏంటంటే ఆయన బతికుండగా ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగేలాగా ఆవిడ ప్రవర్తించారని అనుచరులకు ఎక్కడ లేనటువంటి అసంతృప్తి. అందుకోసమే ఆమెను లోనికి రానివ్వలేదు. అక్కడికక్కడ ఆమెను బయటకు పంపించేశారు. ఒక రకంగా చూస్తే మనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. అరే ఇదేంటిది, కన్న తండ్రి కడచూపును చూడడానికి కూడా కూతురుని వదలకపోవడం ఏంటి? రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ఉంటాయా? ఇంత పాశవికంగా ఎవరైనా ప్రవర్తిస్తారా అని మనకు అనిపించవచ్చేమో, కానీ దాని వెనుక ఉన్న కారణాలు చూసినప్పుడు ఓహో అందుకోసమే ఇలా చేశారా అని కూడా అనిపించవచ్చు. సో క్రాంతిని ఎందుకు లోనికి రానివ్వలేదంటే ఆమె గతంలో చేసినటువంటి దారుణమైనటువంటి కామెంట్లు, దారుణమైనటువంటి విభేదాలు, తన రాజకీయ అస్తిత్వం కోసం కన్న తండ్రిని వదిలిపోయినటువంటి తీరు ఇవాళ అవే ఆమెకు శాపంగా మారాయి. కాబట్టే కన్న తండ్రిని చూడడానికి ఆమెకు అనుమతి దొరకలేదు. చివరిగా ఎలాగా అలా దర్శించుకొని అలా వెళ్ళిపోయారు. పోలీసులు కూడా చెప్పారు, అమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఉంటే ఇబ్బంది అవుతుంది, మీరు త్వరగా వెళ్ళిపోండి అని చెప్పారు. మీకు ఆ దృశ్యాలు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఆవిడ కూతురు చూస్తున్నారా కదా, ముద్రగడ పద్మనాభం కూతురు ఇక్కడ ఉంది, హియర్. సో చూడండి ఇక్కడ చూడండి ఎంత ఉద్రిక్తత చూడండి. అంటే ఆ చివరి దశలోన ఈ ఉద్రిక్తత ఎందుకు ఇలా ఉంది అనడానికి. సో దిస్ ఈజ్ ది వీడియో. అంటే ఈ దృశ్యం చూసినప్పుడు మనకందరికీ కూడా ఒకటే అనిపిస్తుంది, రాజకీయాలు ఇంత ఘోరంగా ఉంటాయా, ఇంత దారుణంగా ఉంటాయా అని. నిజం. ఎందుకంటే ఎవరు ఏం చేసినా వాళ్ళకి అది రిటర్న్ బ్యాక్గా పొలిటికల్ ఫీల్డ్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది ఆయన కూతురుకు ఆమెకు మధ్య ఉన్న డ్రిఫ్ట్ చివరి దాకా ఎలా కొనసాగింది. సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో మరణాంతాన్ని వైరాని అంటారు.
అంటే చనిపోయిన తర్వాత వైరాలన్నీ పోతాయి. అందుకే ఎలాంటి శత్రువు చనిపోయినా కూడా చనిపోయిన తర్వాత ఆయన చాలా గొప్పవారు అంటారు. తెలుగులో ఒక సామెత కూడా ఉంది, చచ్చిన వాళ్ళ కళ్ళు చారడేసి అని, చచ్చినోడి కళ్ళు చారడేసి అని. అంటే కళ్ళు చాలా బాగున్నాయని చచ్చిపోయిన వాడిని అంటారు, కానీ బతుకున్నప్పుడు ఎవరు అనరు. బతుకున్నప్పుడు ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ చనిపోయాక మృత్యువుని గౌరవించడం అనేది మన భారతీయ సంస్కృతి. కానీ రాజకీయాలు ఆ సంస్కృతిని కూడా వికృతిగా మార్చగలవు. కారణం ఏంటంటే స్వయం కృతాపరాధమే. సో ఇక్కడ క్రాంతికి తండ్రి చివరి దర్శనం లభించలేదు, కడచూపు దక్కలేదంటే దానికి కారణం కూడా రాజకీయమే. ముద్రగడ పద్మనాభం గారు స్పష్టమైన ముద్ర వదిలిపోయారు, రాజకీయాల్లో స్పష్టమైన ముద్ర వదిలిపోయారు. ఆయన అంటే సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అలాంటిది ముద్రగడ పద్మనాభం గారు ఎంత గొప్ప ఆతిథ్యం ఇచ్చేవారంటే, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా ఏ సమయం వెళ్ళినా కూడా మొట్టమొదట ఆయన నోటి వెంట వచ్చే మాట, బాబు ఏమైనా తింటారా, టిఫిన్ అయ్యిందా, భోజనం అయ్యిందా. మరి అలా ఇలా భోజనం కాదు, అలా ఇలా టిఫిన్ కాదు, భారీ ఎత్తున చేయించేవారు. పైగా విచిత్రం ఏంటంటే ఆయన దగ్గర ఉండి వడ్డించేవాళ్ళు. ఆయన వడ్డించినప్పుడు వడ్డించినంత తినకపోతే ప్రేమగా అలకపోనేవారట. అదేంటది, నేను నా స్వయంగా వడ్డిస్తే మీరు తినరేంటి, తినండి సార్, ఇంకా బాగా తినండి, ఇది వేసుకోండి అది వేసుకోండి అని స్వయాన దగ్గర ఉండి కొసిరి కొసిరి వడ్డించేవారు. ఇలాంటి ఆతిథ్యం మనకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది, చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది. అదొక అద్భుతమైన సంస్కృతి అన్నమాట. సో అలాంటి సంస్కృతికి కూడా ప్రతినిధిగా ముద్రగడ పద్మనాభం ఇవాళ మనకు కనిపిస్తారు. అలాంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఇవాళ కనుమరుగైపోయారు. ఒక తరం గడిచిపోయింది. 50 ఏళ్ల రాజకీయాలు చేసి ఆయన ఇవాళ మౌనంగా నిష్క్రమించారు. చివరి దశ దాకా విభేదాలను మోస్తూనే తిరిగారు, చివరి నిమిషం దాకా కులాన్ని మోస్తూనే తిరిగారు, చివరి నిమిషం దాకా కన్న కూతురుతో కూడా విభేదించి ఆయన నలిగిపోతూనే ఉండిపోయారు. చివరి నిమిషం దాకా కూడా రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా తన పేరునే బ్రాండ్గా మార్చుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మిగిలిపోయారు. అదండి సమాచారం. దట్స్ ఆల్.